నమస్తే, వెల్కమ్ టు టీచర్ న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. ములాఖాత్ రూమ్ లో రౌడీల రగడ, అద్దాలు పగిలి చెలరేగిన కలకలం. ఈ నెల 14న రన్ ఫర్ నషా ముక్త్ భారత్. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రేపు ప్రైవేట్ విద్యా సంస్థల బంద్, విద్యార్థి సంఘం దాడి వివాదం. హైకోర్టు కాలనీలో వరద నీటి కాలువ నిర్మాణానికి సంబంధించిన లెవెల్స్ మరియు మార్గ పరిశీలన చేసిన కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం గడియారం చౌరస్తాలో ఘనంగా సదర్ వేడుకలు. సైదాబాద్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై కట్టుదిట్టమైన తనిఖీలు. సైదాబాద్ లో దెబ్బతిన్న రోడ్లపై ప్రజల ఆవేదన, చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్ విజ్ఞప్తి. ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ప్రభావం, సైబరాబాద్ లో హై అలర్ట్, బాల్నగర్ లో విస్తృత తనిఖీలో. నిర్మల్లో పోలీసుల అత్యుత్సాహం, అడ్వకేట్ పై దాడి, మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు. పిడుగుపాటు కారణంగా తీవ్ర గాయాల పాలై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాస్టల్ విద్యార్థి. తిరిగి బులెటిన్ కి స్వాగతం. జైల్లో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ములాఖాత్ రూమ్ లో జరిగిన ఈ ఘర్షణలో అద్దాలు ధ్వంసమయ్యాయి. పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. జైలు పరిధిలో ఆగ్రహం చెలరేగింది. ములాఖాత్ రూమ్ లో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఇద్దరు రౌడీ షీటర్లు. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న జాబ్రీపై మరో రౌడీ షీటర్ దస్తగిరి దాడి చేశాడు. ఇద్దరి మధ్య పాత కక్షల నేపథ్యంలో ఈ ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. ఘర్షణలో అద్దాలు పగిలిపోయాయి. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జైలు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు గల కారణాలు, భద్రతా లోపాలపై అధికారులు స్పష్టతనిచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం వేకప్ హ్యూమానిటీ ఆర్గనైజేషన్ రన్ ఫర్ నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నవంబర్ 14 హైదరాబాద్ సంజీవయ్య పార్క్ లో నిర్వహిస్తున్నామని ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఈ కార్యక్రమం మాదక ద్రవ్య దుర్వినియోగంపై అవగాహన పెంచి ఆరోగ్యకరమైన వ్యవస్థన రహిత జీవన శైలిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని స్టార్ 9 ప్రతినిధి సత్యంతో ఇఫ్తేఖార్ షరీఫ్ తెలిపారు. తెలంగాణ భద్రతా మండలి, విద్యా సంస్థలు, కార్పొరేటర్లు, ఎన్జిఓలు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారన్నారు. విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, నిపుణులు కలిసి వ్యసనానికి వ్యతిరేకంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేకప్ హ్యూమానిటీ సంస్థ సమాజంలో అవగాహన, పునరావాసం మరియు నిరంతర విద్య ద్వారా శాశ్వత మార్పు తీసుకురావడానికి పోరాటం చేస్తామన్నారు. మాదక ద్రవ్య రహిత మేల్కొన్న భారతదేశం వైపు వేసే ప్రతి అడుగు మార్పుకు నాంది అని ఇఫ్తేఖార్ షరీఫ్ పేర్కొన్నారు. స్కూల్ పిల్లలు, ఉస్మాన్ సాది కాలేజ్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ వాళ్ళ స్టూడెంట్స్ అండ్ మెనీ సెంట్ పాల్స్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవుతున్నారు. సో మెనీ స్టూడెంట్స్, ఎందుకంటే ఈ ప్రాబ్లం యంగ్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే 10th వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఇది ఇప్పుడు ఓట్ తీసుకుంటే దట్ వి విల్ నాట్ say no to drugs అని వాళ్ళు ఓట్ తీసుకుంటే. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరోసారి ఉద్రిక్తత. విద్యార్థి సంఘం నాయకులు చందాల కోసం వెళ్లి స్కూల్ యాజమాన్యంపై దాడి చేశారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు కాగా, దాడి ఘటనకు నిరసనగా ప్రైవేట్ స్కూల్, కాలేజీలు రేపు బంద్కు పిలుపునిచ్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో విద్యారంగంలో కలకలం. చందాల వసూలు కోసం వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం కాస్త ఘర్షణగా మారింది. యాజమాన్యంపై విద్యార్థి నాయకులు భౌతిక దాడికి దిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనపై హన్మకొండ పోలీస్ స్టేషన్లో పీడీఎస్యు విద్యార్థి సంఘం నాయకులపై కేసు నమోదు చేశారు. స్కూల్ యాజమాన్యంపై దాడికి నిరసనగా ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్, టీబీజేఎంఏ, డిగ్రీ మరియు పీజీ కాలేజ్ అసోసియేషన్లు రేపు వరంగల్ ఉమ్మడి జిల్లాలో బంద్కు పిలుపునిచ్చాయి. విద్యార్థి సంఘాల చందాల దందా నిలిపివేయాలని అధ్యాపక వర్గాలు, యాజమాన్యాలు గలమెత్తుతున్నాయి. ఇన్ని సంఘాలు చేయగలుగుతాం సార్. ఇన్ని సంఘాలు వస్తూ ఉంటే మేము స్కూల్ నడిపే ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ వ్యవస్థలు నడపలేము కదా సార్. మేము ఇప్పుడు ఒక సంఘం వచ్చింది అంటే నేను చేయగలుగుతా. ఇది ఈ ఇయర్ వచ్చినాయి, ఇంకొక 20-30 ఉన్నాయి ఈ ఇయర్ వచ్చినాయి. ఇవన్నీ నేను దయచేసి మీకు ఏదున్నా నేను సహకరిస్తానని చెప్పి 500 ఇచ్చి వెళ్ళాను అని చెప్పిన. ఇప్పటికి 2వ సారి మళ్ళీ వీళ్ళు రావడం. ఆ మేడంకు ఆరోగ్యం బాగాలేకుండా కళ్ళు నీళ్ళు పడిపోతే నేను వెళ్ళాల్సి వచ్చింది.
హయాత్ నగర్ డివిజన్ పరిధిలోని హైకోర్టు కాలనీలో వరద నీటి పైప్ లైన్ నిర్మాణ పనుల కోసం లెవెల్స్ మరియు మార్గాన్ని ఈ రోజు కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి గారు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వర్షకాలంలో కాలనీలో నీటి ముంపు సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో వాటికి శాశ్వత పరిష్కారం కోసం వరద నీటి కాలువ నిర్మాణాన్ని ప్రాధాన్యతతో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు సకాలంలో నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. అలాగే ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కాలనీలో నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కార్పొరేటర్ గారు పేర్కొన్నారు. ఈ పరిశీలనలో ఈఈ రమేష్ బాబు గారు, డిఈ దామోదర్ గారు, ఏఈ హేమానాయక్ గారు, వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్ గారు, కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, సుభద్ర కాలనీ అధ్యక్షులు లక్ష్మణ్ స్వామి గారు, బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవిందచారి గారు, నాయకులు శ్రీధర్ రెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం గడియారం చౌరస్తాలో ఘనంగా సదర్ వేడుకలు హాజరైన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఏపీ మిథున్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ సదర్ వేడుకల్లో ఎంతో భక్తితో పాల్గొనడం, శ్రీకృష్ణుని విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేయడం ఆనందంగా ఉంది. సదర్ వేడుకలు తెలంగాణ ప్రజల సంస్కృతి, వైభవం మరియు ఐక్యతకు ప్రతీక. ఈ పండుగలు తరతరాలుగా మన సాంప్రదాయాలను మరియు సాంస్కృతిక విలువలను తెలియజేస్తాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఊడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, శాంతయ్య యాదవ్ గారు, సాయిలు యాదవ్ గారు, చందు యాదవ్ గారు, పెద్దగొల్ల నరసింహులు యాదవ్ గారు, గొడ్యాల రమేష్ యాదవ్ గారు, ప్రవీణ్ యాదవ్ గారు మరియు యాదవ్ కుల పెద్దలు, యాదవ్ సోదరులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో నేర నియంత్రణకు సైదాబాద్ పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. సబ్ ఇన్స్పెక్టర్ వి సైదమ్మ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ డ్రైవ్ లో నంబర్ ప్లేట్ లేని వాహనాలు, సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలను గుర్తించి చర్యలు చేపట్టారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల కలకలం. సబ్ ఇన్స్పెక్టర్ వి సైదమ్మ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలు, ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులపై అధికారులు దృష్టి సారించారు. ఈ తనిఖీలో ప్రధాన ఉద్దేశం నేర కార్యకలాపాలకు అరికట్టడం, ప్రజల భద్రతను కాపాడడం, ప్రాంతంలో చట్టం మరియు శాంతి భద్రతను కాపాడడమేనని పోలీసులు తెలిపారు. పౌరులు ఎప్పుడు వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని, తనిఖీల సమయంలో పోలీసులకు సహకరించాలని సైదాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. సైదాబాద్ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. భరత్ నగర్ నుంచి మాదన్నపేట ఓల్డ్ పోలీస్ స్టేషన్ వరకు రహదారి గుంతలతో నిండిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ విషయంపై మాజీ కార్పొరేటర్ కె సహదేవ్ యాదవ్ స్పందించారు. సైదాబాద్ మెయిన్ రోడ్ నుంచి భరత్ నగర్, మాదన్నపేట ఓల్డ్ పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. గుంతలు, అసమతుల్య రోడ్డు కారణంగా మోటార్ సైకిళ్లు జారిపడుతున్నాయి. ప్రజలు వెన్ను నొప్పులు, గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గమనించిన మాజీ కార్పొరేటర్ కె సహదేవ్ యాదవ్ స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. రోడ్డు దెబ్బతినడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను డిఈ సుబ్బరాజు, ఏఈ నరేష్లకు వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం అనవసరమని బీజేపీ నాయకులు తంగెల సుధీర్, మోహన్, కృష్ణ తదితరులు పేర్కొన్నారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబ్ పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. దీంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు బాల్నగర్ సిఐ నరసింహరాజ్ నేతృత్వంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భద్రతా దృష్ట్యా సైబరాబాద్ లో హై అలర్ట్ జారీ అయింది. సిపి అవినాష్ మహంతి ఆదేశాల మేరకు బాల్నగర్ సిఐ నరసింహరాజు నేతృత్వంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బృందాలు కూడా ఈ తనిఖీలో పాల్గొన్నాయి. ఐడిపిఎల్, డిమార్ట్, విమలా థియేటర్, రాజు కాలనీ, సాయినగర్, నర్సాపూర్ చౌరస్తా వంటి రద్దీ ప్రాంతాలలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలు, వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సిఐ నరసింహరాజు సూచించారు. అందులో మనం ఒకసారి మొత్తం చెక్ చేసి అందులో మన వాడికి మొత్తం కలిపి అది కూడా ఇమీడియట్గా రిటర్న్ మొత్తం ఇంత కూడా క్లీన్ చేస్తే మనకి ఏమవుతుందంటే మీకు బైక్లో పార్కింగ్ చేస్తుంది మన మూమెంట్ కదా మన సెక్యూరిటీ కూడా ఏం సారంటే ల్యాప్టాప్ రాండి అందరికీ సార్ అదే చేసుకుని ల్యాప్టాప్ వేసుకుని మంచి తర్వాత బయట ఎక్కువ రిమోట్ కొంటాం
దాన్ని వెళ్ళి అక్కడ ఏం చేస్తారు గంటలు చూసుకొని పర్సన్స్ కొంతమంది గ్యాదరింగ్ ఉండే టైం గ్యాదరింగ్ టైం అప్పుడు చిన్న సౌండ్ చేస్తారు. దాన్ని ఏం చేస్తారు, ఏ శక్తి వస్తుంది ఆడేదో పెద్ద రాజ్యం ఆక్రమించుకున్నంత ఫీల్ ఆడైపోతుంది. ఇదంతా మాకు బ్యాడ్. నిర్మల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టు పరిసరాల్లో అడ్వకేట్ పై దాడి చేసిన ఘటనపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ పట్టణంలో పోలీసుల అత్యుత్సాహం మరోసారి చర్చనీయాంశమైంది. ఓ కేసులో కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన దిగంబర్ కాంబ్లేను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు హద్దులు దాటారు. న్యాయవాది అనిల్ కుమార్ పై సీఏ కృష్ణ, ఎస్ఐలు సంజీవ్, అశోక్లు దాడి చేశారు. అంతేకాకుండా ఆయన కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనతో నిర్మల్ కోర్టు పరిసరాల్లో న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల దురహంకారం మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. ఈ ఘటనపై హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ మానవ హక్కుల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరారు. పోలీసుల యొక్క తీరు న్యాయవాదుల పట్ల చాలా ఇబ్బందికరంగా, న్యాయవాదులని వృత్తి చేసుకోనియకుండా చేసేటటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు, అడ్డంకులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా నిర్మల్ అనేటటువంటి నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఒక దిగంబర్ కాంబ్లే అనేటువంటి ఒక వ్యక్తి పేరు మీద నిర్మల్ టౌన్ పోలీసు వాళ్ళు ఒక కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినప్పుడు పోలీసులు కేసుని విచారణ చేయటం, నేరస్తుని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకు ఉండేటటువంటి రైట్. అలాగే ఆ కేసులో నేరస్తుడిగా ఉండేటటువంటి దిగంబర్ కాంబ్లే అనేటటువంటి ఒక అక్యూజ్డ్, అంటే కేసులో ఉండేటటువంటి ఒక అక్యూజ్డ్ అడ్వకేట్ పి అనిల్ కుమార్ని, నిర్మల్కి సంబంధించినటువంటి ఒక పి అనిల్ కుమార్ అనే ఒక అడ్వకేట్ని సంప్రదించి పోలీసుల వల్ల మాకు ప్రాణహాని ఉంది, పోలీసులు కొట్టే ప్రమాదం ఉంది, కస్టోడియల్ టార్చర్ పెట్టేటటువంటి ప్రమాదం ఉంది, నేను పోలీస్ స్టేషన్ పోకుండా డైరెక్ట్గా నన్ను కోర్టులో సరెండర్ చేయమని న్యాయవాదిని అడిగింది. న్యాయవాదిని అడిగితే మరి క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అడ్వకేట్గా ఉండేటటువంటి ఈ పి అనిల్ కుమార్ అనేటటువంటి ఒక నిర్మల్కి సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ ఆ నేరస్తులను తీసుకొని రిమాండ్ కాకముందే ఆ నేరస్తులను తీసుకొని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నిర్మల్ కోర్టులో సరెండర్ చేయడం కోసం అతన్ని కోర్టుకు తీసుకొని వచ్చాడు. నిర్మల్ కోర్టు ప్రిమైసెస్లోకి న్యాయవాది అనిల్ కుమార్ యొక్క కార్లనే అతన్ని నేరస్తుని తీసుకొని అక్యూజ్డ్ పర్సన్ అంటే తీసుకొని సరెండర్ పిటిషన్ కొట్టుకొని ఆ పిల్లగాన్ని తీసుకొని కోర్టు ప్రిమైసెస్లోకి వచ్చి కోర్టులో కార్లో కూర్చొని జడ్జి వస్తుందేమో, జడ్జి రాగానే పిటిషన్ వేసి ఇతన్ని తీసుకుపోయి జడ్జి ముందర ప్రవేశపెట్టాలనేది, సరెండర్ చేయాలనేది న్యాయవాది యొక్క ఉద్దేశం. అయితే ఇది గమనించారు టౌన్ పోలీసులు. ఇన్ఛార్జ్ పోలీసుగా ఉండేటటువంటి ఒక సిఐ కృష్ణ, ఇద్దరు ఎస్ఐలు, ఒక సంజీవ్, ఇంకొక ఆయన టి అశోక్ అనేటువంటి ఒక ఇద్దరు ఎస్ఐలు, ఒక సిఐ, ముగ్గురు మరొక కొంతమంది పోలీస్ కానిస్టేబుల్తోటి అక్రమంగా కోర్టు ప్రిమైసెస్లో ఉండేటటువంటి అడ్వకేట్ కార్లో కూర్చొని ఉన్నటువంటి అడ్వకేట్ మీద క్లయింట్ మీద దాడి చేశారు. అతన్ని మాకు ఒప్పచెప్పండి అంటారు. కోర్టు ప్రిమైసెస్లో ఉన్న పర్పస్ ఏంటంటే అతన్ని కోర్టులో సరెండర్ చేయమని. మేము మీకు ఒప్పచెప్దామంటే మా క్లయింట్కి హాని ఉంది, ప్రాణ హాని ఉంది, దెబ్బలు కొడతారు, ఇబ్బంది అయింది. స్ట్రైట్ అవే మేము కోర్టులో జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ చేసినాక జడ్జి గారు ఎట్లాగో మీకే ఇస్తుంది, మీరు తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, మేము చేయమని అన్నందుకు గాను అడ్వకేట్ మీద దాడి చేశారు, దౌర్జన్యం చేశారు. కార్ డోర్ తీస్తావా తీయమని అంటే తీయకపోయేసరికి పోలీసులే రౌడీలాగా, గుండాల్లాగా ఒక అడ్వకేట్ వాహనం మీద దాడి చేసి కారు అద్దాలు బలగొట్టి. ఇటీవల పిడుగుపాటు కారణంగా తీవ్ర గాయాలపై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాస్టల్ విద్యార్థికి 18 లక్షల బిల్లును ప్రభుత్వం నేడు చెల్లించింది. పూర్తిగా కోలుకునే వరకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుందని ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు.
ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్న సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో మీడియాతో వారు మాట్లాడుతూ తమ కొడుకు తమకు దక్కడం కష్టమేనన్న పరిస్థితిలో హాస్టల్ నిర్వాహకులు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని మంత్రి దృష్టికి తీసుకువెళ్లి కాపాడారని వారికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. మంత్రి కూడా హాస్పిటల్కు 5 పర్యాలు విచ్చేసి వైద్యులతో పాటు అధికారులకు పలు సూచనలు ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్న తమ కొడుకు మళ్లీ వారం రోజుల తర్వాత ప్లాస్టిక్ సర్జరీ కోసం అడ్మిట్ కావాల్సి ఉందని, ఆ ఖర్చును కూడా ప్రభుత్వం భరించడం పట్ల కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని విద్యార్థి తండ్రి అప్పులు చేసి ఇటీవలనే దుబాయ్కి వెళ్లడం జరిగిందని, ఈ విషయం తెలిసిన వెంటనే మరిన్ని అప్పులు చేసి తిరిగి రావడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇది మానవ తప్పిదం కాదని, ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగిందని ఆయన మంత్రి ఆదేశాలతో 18 లక్షలు చెల్లించడమే కాకుండా మిగతా ఖర్చులు కూడా భరించానని ఆదేశించడం జరిగిందని వివరించారు. ఇది సాంఘిక సంక్షేమ శాఖలోనే మొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో బిల్లును చెల్లించడం అని సాంఘిక శాఖ సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పు సత్యనారాయణ వెల్లడించారు. అడ్లూరి ఈ శాఖ మంత్రిగా ఉన్నంతకాలం సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులకు ఎటువంటి లోటు ఉండదని ధీమా వ్యక్తం చేశారు. నా పేరు సంపత్ కుమార్, ఎస్సీ బాయ్స్ హాస్టల్ దరూర్ క్యాంప్ యొక్క హాస్టల్ వార్డెన్ నేను. అయితే తేదీ 23 అక్టోబర్ 2005 సాయంత్రం రోజున అకస్మాత్తుగా ఒక ఫ్లాష్ లైట్ లాగా వచ్చి పెద్ద సౌండ్ వచ్చిందని చెప్పి పిల్లలు చెప్పారు. అది పిడుగుపాటుగా తేలింది. ఆ పిడుగుపాటులో మన 8th క్లాస్ అబ్బాయి హిమేష్ చంద్రకి తీవ్ర గాయాల పాలయ్యిండు. అంటే అన్ని మంటలు అనుకున్నట్టుగా ఇట్లా చెస్ట్ నుంచి కాళ్ళ వరకు కూడా అన్ని గాయాలైనాయి. వెంటనే మేము స్థానిక జైత్యాల హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది. జైత్యాల్లో ఇనిషియల్ ట్రీట్మెంట్ మొత్తం ఆయింట్మెంట్ మొత్తం పెట్టారు. అయితే వైద్యుల సూచనల మేరకు కరీంనగర్ తీసుకెళ్ళడం జరిగింది. కరీంనగర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వీటిని వెంటనే నిమ్స్ హాస్పిటల్కి తరలించాలని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే డిఎస్డిఓ రాజ్కుమార్ సార్ గారు మినిస్టర్ సార్ గారికి సమాచారం అందించి మినిస్టర్ సార్ యొక్క పిఏ గారి సహకారంతో మేము యశోద హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఆ రోజు మినిస్టర్ గారు మరియు మినిస్టర్ గారి యొక్క పిఏ షిండే గారు ఇద్దరు మాకు రాత్రంతా మాతోనే ఉండి అన్ని రకాల వైద్య సహాయం అందించాలని చెప్పి హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్తో మాట్లాడి మాకు ఆ రోజు బెడ్ లేకపోయినా కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి బెడ్ అరేంజ్ చేసి మమ్మల్ని అడ్మిట్ చేయించడం జరిగింది. దీనికి వెంటనే నెక్స్ట్ డే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు స్పందించి హాస్పిటల్కి వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ హిమేష్ చంద్రకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మన ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని సహకారాలు అందిస్తాం, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తాం, ది బెస్ట్ ట్రీట్మెంట్ అందించాలని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. మంత్రి గారు చెప్పిన ప్రకారమే హాస్పిటల్లో మంచి నాణ్యమైన ట్రీట్మెంట్తో మనం ఈరోజు హిమేష్ చంద్ర ప్రాణాలతో బయటపడ్డాడు. ఈరోజు హిమేష్ చంద్ర ఇంత తొందరగా రికవర్ అయిందంటే దానికి కారణం మన డిఎస్డిఓ మరియు మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ప్రత్యేక చొరవ. మంత్రి గారు ప్రత్యేకంగా కేర్ తీసుకొని ప్రతిరోజు హిమేష్ చంద్ర యొక్క హెల్త్ బులెటిన్ వాకప్ చేస్తూ ఉండేవారు. అలాగే మన ఎస్సిడిడి డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ గారు, అదేవిధంగా ఏడి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. అలాగే ఎస్సిడిడి కమిషనర్ మేడం క్షితిజ మేడం కూడా వెంటనే మన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి హిమేష్ చంద్ర వాళ్ళ యొక్క పేరెంట్స్తో మాట్లాడి అన్ని విధాలుగా మన డిపార్ట్మెంట్ నుంచి సహకారం అందిస్తామమ్మా అని చెప్పి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. మేము మా యొక్క ఎస్సిడి డిపార్ట్మెంట్ యొక్క ప్రోద్బలం మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి యొక్క పూర్తి సహకారం అందించడం వలన ఈరోజు హిమేష్ చంద్ర ప్రాణాలతో బయటపడి ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాడు. ఈరోజు హిమేష్ చంద్ర డిశ్చార్జ్ అవుతున్నాడు అంటే దానికి కారణం మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అని చెప్పి చెప్పవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములాఖాత్ రూమ్ లో రౌడీల రగడ, అద్దాలు పగిలి చెలరేగిన కలకలం. ఈ నెల 14న రన్ ఫర్ నషా ముక్త్ భారత్. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రేపు ప్రైవేట్ విద్యా సంస్థల బంద్, విద్యార్థి సంఘం దాడి వివాదం. హైకోర్టు కాలనీలో వరద నీటి కాలువ నిర్మాణానికి సంబంధించిన లెవెల్స్ మరియు మార్గ పరిశీలన చేసిన కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం గడియారం చౌరస్తాలో ఘనంగా సదర్ వేడుకలు. సైదాబాద్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై కట్టుదిట్టమైన తనిఖీలు.
సైదాబాద్ లో దెబ్బతిన్న రోడ్లపై ప్రజల ఆవేదన. చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్ విజ్ఞప్తి. ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ప్రభావం. సైబరాబాద్ లో హై అలర్ట్. బాల్నగర్ లో విస్తృత తనిఖీలో. నిర్మల్లో పోలీసుల అత్యుత్సాహం. అడ్వకేట్ పై దాడి. మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు. పిడుగుపాటు కారణంగా తీవ్ర గాయాల పాలై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాస్టల్ విద్యార్థి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.